జనరల్‌గా యూపీఎస్‌సిలో నాసా వెబ్‌సైట్ నుంచి, ఇస్రో వెబ్‌సైట్ నుంచి లాస్ట్ 1 ఆర్ 2 ఇయర్స్ వచ్చిన అప్‌డేట్స్ క్వెషన్స్ ప్రిలిమ్స్‌లో గాని, మెయిన్స్‌లో గాని వస్తుంటాయి. ఇప్పుడు నాసా వెబ్‌సైట్‌లో 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఈ 2 కూడా చాలా క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్. మనకి నాసాలో హబుల్ టెలిస్కోప్ అని చెప్పి ఒక టెలిస్కోప్ ఉంది. దాదాపు 29, 30 ఇయర్స్ నుంచి ఇది వర్క్ చేస్తుంది. హబుల్ టెలిస్కోప్ ఓల్డ్ అయిపోయింది. ముసలిదయిపోయిందనమాట. దాన్ని రీప్లేస్ చేయడానికి జేమ్స్ వెబ్ అనే టెలిస్కోప్ నాసా వాళ్ళు లాంచ్ చేస్తున్నారు. ఈ జేమ్స్ వెబ్ అనే టెలిస్కోప్ నెక్స్ట్ ఇయర్ అంటే 2021లో లాంచ్ అవబోతుంది. దీనికి లాంచ్ వెహికల్‌గా ఏరియన్ 5 రాకెట్. ఏరియన్ 5 రాకెట్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళది. జనరల్‌గా ఒక టెలిస్కోప్ లాంచ్ అయ్యేటప్పుడు లోపలికి ముడిచిపోద్దనమాట. రాకెట్‌లోకి ఫోల్డ్ అవుతది. సో, ఆ ప్రాసెస్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది ఫ్రెంచ్ గుయానా కౌరు నుంచి లాంచ్ అవుతుంది. ఫిలిమ్స్‌లో జేమ్స్ వెబ్ అనేది న్యూస్‌లో ఉంది. ఏంటది అని అడగొచ్చు. నాసా టెలిస్కోప్ అనమాట. జేమ్స్ వెబ్. హబుల్ టెలిస్కోప్‌ని రీప్లేస్ చేస్తూ వచ్చిన టెలిస్కోప్. ద ఏరియన్ 5 ఈస్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ రిలయబుల్ లాంచింగ్ వెహికల్. ద ఏరియన్ 5 ఇప్పటికి 80 పైన లాంచెస్ చేస్తుంది. ఏరియన్ 5 అండ్ ఇది ఫ్రెంచ్ గయానాలో లాంచ్ చేస్తున్నారనమాట. ఎందుకంటే అది ఈక్వెడార్ దగ్గరగా ఉంది కాబట్టి ఎర్త్ స్పిన్ అవుతుంటే కొత్త పుష్ వచ్చి కొంచెం ఎక్స్ట్రా పుష్ వచ్చి రాకెట్స్ లాంచింగ్ ఈజీ అవుతుందని చెప్పి అక్కడి నుంచి చేస్తారనమాట. ఇక్కడ ఈ లాంచింగ్ వెహికల్ ఏరియన్ 5 అనేది క్రయోజెనిక్ ఇంజిన్ అనమాట. క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్. క్రయోజెనిక్‌లో కూడా క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్. సో, మనకి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్‌కి. వాట్ ఈస్ ఆస్ట్రోబీ? ఈ మధ్య నాసా వెబ్‌సైట్‌లో కూడా ఇది చాలా హల్చల్ చేస్తుంది. బాగా న్యూస్‌లో ఉంది. ఆస్ట్రోబీ ఈస్ ఎ నాసాస్ ఫ్రీ ఫ్లయింగ్ రోబోటిక్ సిస్టమ్ టు అసిస్ట్ అండ్ హెల్ప్ ద ఆస్ట్రోనాట్స్. ఆస్ట్రోనాట్స్ స్పేస్‌లో ఉన్నప్పుడు వాళ్ళ టైం సేవ్ అవ్వటానికి రొటీన్ వర్క్స్ లైక్ ఇన్వెంటరీ మెయింటైన్ చేయటం, ఎక్స్‌పెరిమెంట్స్‌ని డాక్యుమెంట్ చేయటం, వాటిలో ఉన్న ఇన్‌బిల్ట్ కెమెరా ద్వారా కొన్ని అప్‌లోడ్ చేసేసుకోవటం, ఇవన్నీ కూడా. ఈ ఆస్ట్రోబీ రోబోట్స్ ఆటోమేటిక్‌గా అటానమస్‌గా పనిచేస్తుంటాయి. కొన్నేమో ఆస్ట్రోనాట్స్ కానీ గ్రౌండ్ రిమోట్ కంట్రోల్ ద్వారా పనిచేస్తుంటాయి. సో, ఈ ఆస్ట్రోబీ సిస్టమ్ అనేది దీనిలో ప్రస్తుతానికి 3 రోబోట్స్ అయినాయి. బంబుల్, హనీ అండ్ క్వీన్ 3 ఉన్నాయన్నమాట. బంబుల్, హనీ అండ్ క్వీన్. ఇవన్నీ కూడా క్యూబ్ షేప్డ్ రోబోస్ ఉంటాయి. సాఫ్ట్‌వేర్ ఉంటుంది అండ్ డాకింగ్ స్టేషన్. డాకింగ్ స్టేషన్ అంటే రీచార్జ్ కోసం. రోబోస్ ఆర్ క్యూబ్ షేప్డ్ అండ్ 12.5 ఇంచెస్ వైడ్. అండ్ రోబోస్ అవసరమైనప్పుడు రీచార్జ్ కోసం డాకింగ్ స్టేషన్‌కి తిరిగొస్తూ ఉంటాయి. అవసరమైనప్పుడు రీచార్జ్ కోసం ఫ్రీ ఫ్లై అవుతూ ఛార్జింగ్ అయిపోగానే డాకింగ్ స్టేషన్ తిరిగొస్తాయన్నమాట ఛార్జ్ చేసుకోవడానికి. మనం గమనిస్తే ఇస్రో వాళ్ళు వ్యోమ్ మిత్ర అని హ్యూమనాయిడ్ రోబోని ఒకదాన్ని స్పేస్‌లోకి పంపబోతున్నారు. బిఫోర్ లాంచింగ్ గగన్యాన్. సో, ఇట్లాంటి న్యూస్ వ్యోమ్ మిత్ర అంటే ఏంటి? ఆస్ట్రోబీ సిస్టమ్ ఏంటి అని చెప్పి రావచ్చనమాట.